స్థానిక గాంధీపురంలో ఉన్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో 23 మంది లబ్ధారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 11,42,916 రూపాయల చెక్కులను 7 లక్షల విలువైన 2 LOCలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సీఎం సహాయ నిధి ద్వారా ఇతోధికంగా సహాయం అందుతోందన్నారు. పేదలకు మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు బాధ్యతగా పారదర్శకంగా లబ్ధారులను గుర్తించి వాటికి అవసరమైన అన్ని పత్రాలతో తమ కార్యాలయం ద్వారానే సీఎం రిలీఫ్ ఫండ్కు పంపుతున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వర్తించని వాటికి సహాయం అందిస్తున్నామన్నారు. అయితే ఆరోగ్యశ్రీ సేవలను మరింతగా విస్తరించాల్సి ఉందని, దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. కొన్ని ఆసుపత్రుల్లో అవసరమైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుకుబంటి రాంగురాం, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, నున్న కృష్ణ, కురుకూరి కిషోర్, మట్టా శ్రీను, నిమ్మలపూడి రామకృష్ణ, దుద్దుపూడి రమేష్, ఎడాకుల వెంకటేశ్వరరావు, చలమూరి సత్యనారాయణ, కుంచే హనుమంతరావు, సింగవరపు సత్యనారాయణ, పుక్కల్ల రాజు, గుర్రపు సత్యనారాయణ, తూము శ్రీను, ముమ్మిడి దేవి నాగేశ్వరరావు, సురపురెడ్డి భరత్, బత్తుల వాసు, గోరి నాగేశ్వరరావు, దొంతంశెట్టి శ్రీను ఉన్నారు. కల్తీని చేసి హిందూ మనోభావం దెబ్బకొట్టిన వాళ్ళని ఏమనాలి? నకిలీ మద్యం అమ్మేసి ప్రాణాలతో చలమటం నాయకులను ఏమనాలి? అంటే మీరు చేసిన దోపిడీని అరికట్టడం తప్పనమాట. మీరు చేసిన గంజాయి సామ్రాజ్యాన్ని ఆపడం తప్పనమాట. మీరు చేసిన డ్రగ్స్ని సరఫరా చేసిన కేంద్రంగా మార్చినందుకు మిమ్మల్ని క్షమించాలన్నమాట. అంటే మీ ఇష్టారాజ్యంగా చెలరేగి పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని చూస్తూ సహించాలన్నమాట. నీ ఇంటికి నా ఎంత దూరం, నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం అనే విషయాన్ని మర్చిపోవద్దు. మీరు అరాచకం చేసి సృష్టించిన అరాచకం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించడం కోసం కులాలని మతాలను రెచ్చగొట్టే విధానాలను మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ తప్పుడు విధానాలను ఖండించడమే కాదు, తగిన చర్యలు కూడా తీసుకుంటూ జరుగుతూ ఉంది. పచ్చి బూతులతో విరుచుకుపడితే అంతకంటే విరుచుకుపడగల శక్తి ఇతర పార్టీలు కూడా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. వ్యక్తిత్వ హననాన్ని పాల్పడుతూ సోషల్ మీడియాని మిస్లీడ్ చేస్తూ దోచుకున్న సొమ్ముతోటి వేల మందిని పెట్టి మిస్లీడ్ పెట్టి కులాలని మతాలను రెచ్చగొట్టడం, తప్పుడు ప్రచారం చేసే విధానాలు ఖండించాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇవాళ నెయ్యిలో కల్తీ జరిగింది 100% వాళ్ళే ఒప్పుకుంటున్నారు. వాళ్ళ వైఎస్ సుబ్బారెడ్డి ఒప్పుకుంటా ఉన్నాడు, సజ్జల కల్తీ జరిగింది అంటే ఏమిటి అర్థం? కల్తీ ఎందుకు జరగాలి? ఆ కొవ్వు మాత్రం లేదట. కల్తీ చేశారు కానీ కొవ్వు లేదంటాడు. కల్తీ వాళ్ళు ఏమన్నారు? మా దగ్గర ఆ పరీక్ష చేసే విధానం లేదు. ఒక కంపెనీ చెప్పింది కొవ్వుల గురించి పరిశీలించే శక్తి మా దగ్గర లేదు, వేరే శక్తి ఉందన్నారు. ఇతర శక్తులు కొవ్వు కలిసింది, ఇంత శాతానికి మించి ఉంటే పంది కొవ్వు కలిసినట్టుగా అర్థం వస్తుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా దేవుణ్ణి అడ్డు పెట్టుకుని నువ్వు ఒకటి, నీ మతం వేరు, నీకు మతం మీద హిందూ ధర్మం మీద నమ్మకం లేదు. దాని ఫలితంగానే ఇవాళ హిందూ ధర్మాన్ని మంట కలిపేలాగా, తరతరాలుగా వస్తున్న ఆచారాలను మంట కలిపేలాగా మీరు చేసిన నిర్వాహకం వల్ల ఇవాళ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తావు. మతాన్ని వాడుకుంటావు, ఓట్లు సాధిస్తావు. కులాన్ని వాడుకుంటావు, ఓట్లు సాధిస్తావు. మరలా కులాన్ని చిచ్చు పెట్టాలని కులం మీద కులాన్ని ప్రయోగించే విధానం. రాయలసీమ ప్రాజెక్ట్ అన్నావు, ఏం చేసావు? 5 ఏళ్ళు గాడిదలు కాసావా? రాయలసీమ కేసీఆర్లో కలిసిపోయి ఇష్టారాజ్యంగా చేసి మీరు ఏం చేశారు? రాష్ట్రానికి తీవ్ర నష్టం, రాయలసీమ నష్టం. ఇవాళ రాయలసీమ అభివృద్ధి పందాల ముందుకు సాగుతుంది. పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, ఉక్కు పరిశ్రమ వస్తుంది, ఐటీ రంగం వస్తుంది. సాధిస్తున్న దానికి ఒళ్ళు మండిపోయి చేసే నిర్వాహకంగా ఉంది వీళ్ళది. ఆక్రోశం 11 సీట్లకు పరిమితమైన సిగ్గు సర్వం లేకుండా ఏం మాట్లాడతారు? దన్నుంటే రాజీనామా చేయండి, అసెంబ్లీకి రండి. రాలేకపోతే రాజీనామా చేయండి, మళ్ళీ ఎలాంటి బైపాల్కి ఎలా గెలుస్తారండి? ఎందుకు రావడం లేదు అసెంబ్లీకి? భయం, పిరికితనం, మర్డర్లు చేయించడం, ఇతరుల మీద నెట్టడం, బాబాయ్ హత్యని ఎవరి మీద నెట్టడానికి, కోడికత్తి డ్రామాలు, ఇవన్నీ ప్రజలు గమనించారు, తగిన గుణపాఠం చెబుతారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి రాజమహేంద్రవరం రోడ్లకు సంబంధించి 23కి 11,42,916 రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించిన వారు వీళ్ళంతా కూడా వివిధ గ్రామాలకు సంబంధించి వారందరూ కూడా పెండింగ్ లేకుండా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ₹1 ఖర్చు లేకుండా జరుగుతుంది. పేదల వైద్యమే రక్షణగా ఇవాళ చంద్రబాబు గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి సహాయం చేస్తుంది. ఒక పక్క ఆరోగ్యశ్రీలో అనేక వ్యాధులకి రక్షణ లభిస్తున్న కొన్ని ఆసుపత్రులు సరిగా నిర్వర్తించడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఆరోగ్యశ్రీలో తప్పనిసరిగా ఆరోగ్య పరిధిలోకి వచ్చే అన్ని పరీక్షలు కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఆరోగ్యశ్రీ హాస్పిటల్ మీద ఉంది. దాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు అసెంబ్లీ సమావేశంలో దాని మీద చర్చించి ఎందువల్ల ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యాయి కూడా
సీఎంఆర్ రిలీఫ్ పంపిస్తున్నారనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. భారీగా సాయం జరుగుతున్నా కూడా ఇది మిస్లీడ్ కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ వైద్య ప్రక్రియలో ఇది కాకుండా మరో 7 లక్షల రూపాయలు శాటిలైట్స్ బాలలు గుండెలో ఓల్స్ ఉన్న 2 పిల్లలకు సాయం చేయడం కోసం 7 లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా ఇచ్చారు. 11 + 7 18,42,916 రూపాయలు ఈ రోజుకి మనం సాయం చేసినట్టు అవుతుంది. కోట్లాది రూపాయలు వాళ్ళు వెచ్చించడం, వైద్యాన్ని ఇంకా చెరువుగా చేరడం కోసం మన నియోజకవర్గంలోని ఆసుపత్రులు చేస్తున్నాం. కడియంలో కొత్త ఆసుపత్రులు 2 కోట్ల చిల్లరతో కడుతున్నాం. కడియం లంకలో కడియం హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని, ధవళేశ్వరం హాస్పిటల్ అభివృద్ధి చేయడమే కాకుండా శాటిలైట్ సిటీలో మరో హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే హౌసింగ్ కాలనీ వచ్చింది బొమ్మూరులో. హౌసింగ్ కాలనీలో కూడా వైద్య పరీక్షలు సరిగ్గా, ఎందుకంటే దాదాపు 25,000 జనాభా రాబోతున్నారు కనుక అక్కడ ఒక హెల్త్ సెంటర్, ఒక హాస్పిటల్ కూడా పెట్టాలని నిర్ణయించుకొని దానివైపు కూడా ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే జూన్ లోపల మొత్తం టిట్కో ఇళ్లలో అందరూ కూడా ఉండేలాగా, ఎవరైతే ఇళ్లలో లేక అద్దె ఇచ్చారో వాళ్ళందరూ తొలగించాల్సిన అవసరం ఉంది. నీకు ఇల్లు అవసరమైనప్పుడు ఇంట్లో లేకుండా అద్దెకి ఎందుకు ఇస్తున్నావు అనేది ప్రశ్న. అంటే ఆల్రెడీ ఇల్లు ఉన్నాయా, మీరు ఎందువల్ల అద్దెకి ఇస్తున్నారు? ఇది సరైన విధానం కాదు. త్వరలోనే సర్వేలు చేసి టిట్కో ఇళ్ళు కానీ వ్యాంబే హౌస్ కానీ సర్వేలు చేసి ఎవరు లేరు ఎవరున్నారు, ఎందుకంటే ఎన్ని ఇళ్ళు ఇచ్చినా కొరత వస్తాను ఉంది, ఎన్నిసార్లు ఇచ్చినా కొరత వస్తాను ఉంది, ఎన్ని కాలనీలు వచ్చినా మళ్ళీ కొరత వస్తాను ఉంది. రాబోయే రోజుల్లో రాజమహేంద్రం రూరల్ సిటీలకు సంబంధించిన హౌసింగ్ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పనికిరాని భూములు తీసుకొని ఇంటి పట్టాలు ఇచ్చాము తనుకు చావండి అన్నట్టుగా వదిలేశారు. ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉంది. దానివైపు కూడా దృష్టి సారించి కొద్ది రోజుల్లో భూములు సేకరణ చేయటమా, పాత వాటిని సరి చేయటమా చేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం 2 సెంట్లు 3 సెంట్లు ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా అమలు చేయాలనే ఆలోచన ముందుకు సాగుతూ ఉన్నాం.